యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా హైడ్రాతో అందరినీ వణికించిన ఊహించని రీతిలో హైదరాబాద్ లో ఇల్లు కూల్చడం కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూసుకోండి. ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసాలతో దీన్ని పోల్చుకోండి. ఇది హిందూ కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నివ్వరపోయిన సీనియర్ సంపాదకులు ఎన్ రామ్ హిట్లర్ ఆదర్శమన్న కామెంట్లపై ఇప్పటికే దుమారం. మరొక ముఖ్యమంత్రి తనకు ఆదర్శంగా ఎవరిని పోల్చుకోవాలి, మరి గతంలో ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ కావాలంటే వైఎస్ తోటి పోల్చుకోవచ్చు, లేదంటే ఎన్టీ రామారావు తోటి పోల్చుకోవచ్చు, లేదంటే పివి నరసింహారావు తోటి పోల్చుకోవచ్చు, లేదంటే రాజీవ్ గాంధీ తోటి పోల్చుకోవచ్చు, లేదంటే మహనీయులు అంబేద్కర్ కే నాకు ఆదర్శం అని చెప్పుకోవచ్చు, లేదంటే బాబు జ్యోతిరావు పూలే ఆదర్శంగా చెప్పుకోవచ్చు. కానీ నాకు హిట్లరే ఆదర్శం అని చెప్పి మరి నిన్నటి రోజున ఇంకో అడుగు ముందుకేసిండు. ఇలా హైడ్రా అనేది విధ్వంసం సృష్టించడానికే ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నాడు. హైడ్రా ద్వారా కూల్చివేతలే, హైడ్రా ద్వారా విధ్వంసమే తప్ప దాని ద్వారా తెలంగాణ ప్రజలకు ఒరిగేది లేదే అని ప్రతిపక్షాలు ఏవైతే నెత్తి నోరు కొట్టుకుంటూ వస్తా ఉన్నాయో అదే నిజం అని చెప్పి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించిండు. ఆయన ఇంకొక అడుగు ముందుకేసిండు. వెలుగుమట్లలో ఏదైతే 800 ఇళ్లను నీలమట్టం చేసిన సమయంలో మరి ఇక్కడ గాజాలో ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయో ఖమ్మంలోని వెలుగుమట్లలో అదే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు మరి అదే విధంగా కార్టూనిస్టులు కూడా కార్టూన్లు గీసిన పరిస్థితిని మనం చూసినాం. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏ విధంగా అయితే జరిగిందో అక్కడ ఏ విధంగా అయితే డిమాలిషన్ జరిగిందో మరి ఇక్కడ మీరు హైదరాబాద్ లో కూడా డిమాలిషన్ చూసుకోండి, గూగుల్లో చెక్ చేసుకోండి, రెండింటిని పోల్చుకొని చూసుకోండి. వాటిలాగా ఏదైతే ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ లో కూల్చివేతలు జరిగినాయో ఇండ్లన్నీ కూలిపోయినాయో వాటి తరహాలో ఇవి లేకపోతే నాకు ఇట్లనే బిరుదే ఇయ్యకూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. Israel or anything you can compare with those demolitions and these demolitions. I can demolish, Hydra can demolish anything. హైడ్రా దేన్నైనా కూల్చేస్తుంది. మీకేమన్నా అనుమానం ఉంటే గూగుల్లో చెక్ చేసుకోండి. ఇరాన్ అదే విధంగా ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ లో ఏ విధంగా అయితే కూలిపోయినాయో మరి దోస్ డిమాలిషన్స్ కంపేర్ విత్ దీస్ డిమాలిషన్స్ ఏమన్నా తేడా ఉంటే మరి చూసుకోండి, సరి చూసుకోండి, దాని తరహాలో ఉన్నాయి అని చెప్పి నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాడు. అని అంటే ఈయన ఏదైతే గుంపు మేస్త్రి అని చెప్పి పిలుస్తా ఉన్నాడో ఆయననే హిట్లర్ అని నామకరణం చేసుకుంటా ఉన్నాడు. ఇలా గుంపు మేస్త్రి అని చెప్పి పిలుస్తా ఉంటే ఆయన ఇగో హర్ట్ అవుతా ఉన్నది, దానికంటే నన్ను నియంత అని పిలవండి, నేను హిట్లర్నే అని చెప్పి ఆయనకాయనే మరి చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ మరి అధిష్టానం ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగించడం నైతికత ఉన్నట్ట ఒకసారి ఆలోచన చేయాలి. హిట్లర్ ఏదైతే దుర్మార్గుడమైన పరిపాలకుడు ఎవడైనా ఉంటే మరి ఆ దుర్మార్గమైన పరిపాలకుడిని